దేవునికి వ్యతిరేకంగా చేసినటువంటి పనిని మనం జ్ఞాపకం చేసుకొని ఏడ్చాలి. ప్రేమణ దేవుని వారలారా, ఏడ్చాలి. అది ఎలా రావాలంటే పశ్చాత్తాపముతో కూడుకున్నదై ఉండాలా. ఏడ్చాలంటే ఏదో 4 కన్నీటి బొట్లు రాలిస్తే ఆయన కరిగిపోతాడు, నా పాపం తీరిపోతుంది అనేటువంటి ఆలోచనతో కాదు. నువ్వు నిజంగా రియలైజ్ అయ్యి ఏడ్చి ఆ పాపాన్ని ఏం చేయాలంటే విడిచిపెట్టాలా. ఎవరికి తెలియనటువంటి రహస్య పాపాలు కూడా ఉండొచ్చు. వ్యక్తిగతంగా మనం చేస్తున్నటువంటి తప్పులు, ఇది దేవునికి విరుద్ధమైనదే, ఇది నేను చెయ్యకూడనిదే అని మనకు తెలిసినా మనం కొన్నిసార్లు దాన్ని వదులుకోలేకపోతుంటాం. ఆ పాప విషయాల్లో మనం ఎలా ఉండాలంటే సంతాపపడి పశ్చాత్తాపడి ఏడ్చి దాన్ని ఇంకా ఎప్పుడూ చేయకూడదు.